తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గడిచిన 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని కూడా కించపరిచే స్థాయికి వైసీపీ నాయకత్వం దిగజారిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూను కూడా వదలకుండా ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐ, సిట్ వంటి అగ్ర దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగిందని స్పష్టమైన నివేదికలు ఇచ్చిన నైతికత లేని వైసీపీ నేతలు ఇంకా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఎదురుదాడులు చేయడం, వ్యక్తిగత దూషణకు దిగడాన్ని ఖండించారు. ఏదైతే మన అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి, అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పానంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా 60 లక్షల లీటర్లు కల్తీ నెయ్యి సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం. అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎక్కడ అవినీతి జరిగినా, అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో ఈ కల్తీలో మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఒక కెమికల్, అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమికల్, బీటా కెరోటిన్ అనేటువంటిది, ఎసిడిటీ యాసిడ్ ఇవన్నీ కలిపి ఒక నేతి రూపంగా తయారు చేసి దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంతు కొవ్వుతో వాళ్ళు అంటా ఉన్నారు, జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడీబీ చెప్పింది, సిట్టు విచారణలో తేలింది అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన. ఇది మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థం జంతు కొవ్వు ఉంటేనే ఈ మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవుతుంది. ఈ జంతు కొవ్వుని ఒక 200 నుంచి 250 డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తేనే ఈ మోనోగ్లిజరైడ్స్ తయారవుతుందనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ సెన్సిటివ్ ప్రాంతమని, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు వెంటనే రియాక్ట్ అవుతారని, అందువల్ల శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ నిఘా ఉంటుందని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామని, సైబర్ నేరాలపై నిఘా పెంచామని తెలియజేశారు. శాంతి భద్రతలంతా ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని వెంటనే పరిష్కరించి అక్కడ లీడర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యని పెద్దగా కాకుండా పరిష్కారాలు చేస్తున్నారు. ఈ ఎఫర్ట్ అంటే ఇది కొంచెం కోనసీమ జిల్లా ఎప్పుడు కొద్దిగా సమస్యలు వస్తుంటాయి కాబట్టి ప్రజలతోటి భాగస్వాములు అయ్యి ఎప్పటికప్పుడు ప్రజలతోటి, నాయకులతోటి, విలేజ్ ఎల్డర్స్ తోటి మాట్లాడి పోలీసు వారు ఎప్పటికప్పుడు సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనకి మొన్నటిదాకా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. కళ్యాణ మహోత్సవాలు అవన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లు బాగా జరిగి సక్సెస్ఫుల్ గా బందోబస్తు ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది. సో దానికి ఎస్పీ గారిని, వారి సిబ్బంది అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మహాశివరాత్రి ఈ నెల 10వ తారీఖున మహాశివరాత్రి ఉంది. మనకి జిల్లాలో ద్రాక్షారామము,
ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి చోట కూడా ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఒక 10 నుంచి 20% మంది భక్తులు పెరుగుతున్నారు ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కానీ దానివల్ల కానీ. సో దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ కాకుండా ఈ శివరాత్రి ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. రాబోయే ఫెస్టివల్స్ ఇంకా నెక్స్ట్ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ జరిగే ఫెస్టివల్స్ కానీ నాయకుల పుట్టినరోజు వేడుకలు కానీ ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్గా ఎటువంటి సంఘటనలు లేకుండా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మన జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా. చిన్న పోస్ట్ కూడా వెంటనే ఆవేశపడి అందరూ దాని మీద రియాక్ట్ కావడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాని పోస్ట్ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. అంటే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల దానివల్ల లాండర్ ప్రాబ్లం వస్తుందా, వేరే వాళ్ళు ఎవరన్నా కూడా బాధపడతారనే ఉద్దేశంతో చూసుకొని వాళ్ళు పోస్టులు పెట్టే ముందర పెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య చూస్తున్నాము 17 ఏళ్ల పిల్లలు మైనర్స్ కూడా ఆవేశంలో ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో అందువల్ల ఈ సోషల్ మీడియా గురించి కొద్దిగా మానిటరింగ్ చేయడము, ఎక్కడెక్కడ ఎవరు గ్రూప్స్ అడ్మిన్స్ ఉన్నారు, ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయనే దాని మీద కూడా ఒక సర్వే చేపట్టి ఆ సోషల్ మీడియా అడ్మిన్స్ కి తర్వాత ఎవరైతే పోస్టులు పెట్టబోతారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని దాని మీద ఎటువంటి ఏదైనా ప్రొవోకేటివ్ పోస్ట్ ఎవరైనా పెట్టారు వాళ్ళ గ్రూప్ లో వెంటనే ఆ అడ్మిన్ గారే దాన్ని డిలీట్ చేసేసి అతన్ని వార్న్ చేయాలి, ఆ మెంబర్ ని వార్న్ చేయాలి. ఇట్లా ప్రొవోకేటివ్ పోస్ట్ పెడతాం అది ఇబ్బంది అవుతుంది మనకి అని చెప్పేసి. ఆ విధంగా గ్రూప్ అడ్మిన్స్ కూడా వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ సోషల్ మీడియాలో ఇటువంటి ప్రొవోకేటివ్ పోస్టులు పెట్టకుండా చేపట్టే కార్యక్రమాలు నెక్స్ట్ 1 or 2 months చేపడతాము. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా సెల్ కూడా ఒకటి మేము ఫామ్ చేశాము ఆల్రెడీ. దాంట్లో కూడా ఈ సోషల్ మీడియా పోస్టులని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఎవరైతే ఇటువంటి ప్రొవోకేటివ్ పోస్టులు పెడతారో వాళ్ళ మీద మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పోస్ట్ పెట్టే ముందర ఇటువంటి సంఘటనలు షేర్ చేసే ముందర దానివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందని కూడా ఆలోచించాలి. అటువంటి పోస్టులు పెట్టేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే మేమే వాళ్ళ మీద అటువంటి చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకుంటాం. అంతేగాని ఆ సంఘటన రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చాలా మంది మనసులు బాధపడి దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ముందర కొంచెం ఆలోచించి జాగ్రత్తగా పెట్టాలి. అటువంటి సంఘటన ఏదైనా జరిగితే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మహిళలు, చిన్నపిల్లల సెక్యూరిటీ కానీ, డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు కానీ ముమ్మరంగా జిల్లాలో చేస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా మటుకు గంజాయి కార్యక్రమాలు జిల్లాలో బాగా తగ్గుముఖం పట్టాయి. మహిళల సెక్యూరిటీ కూడా కేసెస్ రివ్యూ చేసి త్వరగా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ మేము తీసుకుని హై ప్రయారిటీ కేసెస్ వాటిలో శిక్షలు పడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మంగళం మంగళాకారి పురోగతి అనాదృష్టంగా గోవింద నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవే తెలంగాణలోని వేములవాడ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. నిధులు ఇచ్చేది ప్రధాని మోదీ అయితే తెచ్చేది తానేనని అన్నారు. వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసేది కేంద్రమైతే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి సహా కాంగ్రెస్ ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కేంద్రం నుండి నిధులు వస్తే కమిషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈ నెల 11 వచ్చే నెల 11
వచ్చే నెలలో ఇంట్లో అనుకుంటే ఏమైతే తెలుసా? వచ్చాను అనుకొని మా ఊళ్ళకి కొంప కొల్లేరుతుంది, మీ బతుకులు బర్బాద్ అవుతాయి. వేస్తారా ఓటు? ఏ గుర్తు తక్కబడది అని చెప్పని ఆగే వాళ్ళు మొన్న సకినాలు చేసి తకాల్సిపోయి ఇప్పుడే ఓట్లు వేయడానికి పువ్వు గుర్తు కోయడానికి మొత్తం గట్టె పళ్ళు పొట్ట కొరికి కోపంగా ఉండరు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ వాళ్ళ మీద. అవునా కాదా? ఏ గుర్తు తక్కబడది? ఏ గుర్తు? ఇట్లా చూపట్రాదు. ఇట్లా ఇట్లా ఓట్లు ఎలక్షన్లో వచ్చింది కదా, వచ్చిండా? ఓట్లు వేసిర్రా? ఈ డాక్ షాప్ ఏడి? డాక్ షాప్కి ఏమో మంచిగా అందంగా ఉంటాడు, మంచోడు, అందరికీ మంచిగా వైద్యం చేస్తుండు అని చెప్పి ఓటు వేయినరక్క, ఏంటన్నా మొత్తుకుంటే ఓటు వేసిర్రా? ఏ పార్టీకి ఓటు వేసారు? చేతి గుర్తుకి వేస్తే ఆ బస్ మాస్టర్ ఆ మస్తం వచ్చి మీ నెత్తి మీద, మీ చెయ్యి మీ నెత్తి మీద పెట్టి పెక్కిరా లేదా? ఏమో ఎందుకు ఓటేసారు చెప్పక్క? ఎందుకు ఓటేశారు? తొందర ముగిస్తా, మీకు ఎన్న ఓడుతుంది, తొందర ముగిస్తా. ఎందుకు వేసారు చెప్పక్క? అగో మా మీ ఇష్టాలు వచ్చారా? నాకు అక్కినే నాగార్జున ఎవరు వేస్తారా? ఇప్పుడు వేస్తారా? ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? గుడి కొడతారు. గుడిజుడు. మరి గుడి ఏమైనా వేస్తుండే అంటే ఆ కేసీఆర్ సార్ గిట్నే 500 కోట్లు ఇస్తామన్నాడు, ఒక్క పైసలే ఆయన పీకే ఇంట్లో వండే. ఇప్పుడు ఇక్కడున్న లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గుడిని చూపడుతున్నారు. ఆ గుడిలో ఏమైతుందో ఏమో తెలియదు. ఆ గుడి నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తుంటే మీరు 2,500 రూపాయలు మర్చిపోయారు, 4,000 రూపాయలు మర్చిపోయారు, తులం బంగారం మర్చిపోయారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చి మీటింగ్ పెట్టి మేమే అధికారంలో ఉన్నాం, 3 సంవత్సరాలు మేమే ఉంటాము అని వాళ్ళకు ఓటేస్తే 2 సంవత్సరాలు ఏం బీకెరాడు, 3 సంవత్సరాలు ఏం చేస్తారక్క చెప్పరాదు? 2 సంవత్సరాలు ఒక్క పైసా వేములవాడకి ఇచ్చిర్రా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మేము ఏమి ఇచ్చినామో మీకు బుక్లని కొట్టించి పంచినాం, మీ అందరికి ఏమి ఇచ్చినామో మీకు చూపెట్టినాం. ఇవాళ అంటారు బండి సంజయ్ ఏం చేసిండంటే, అక్క కరీంనగర్ పోయి, కరీంనగర్ చుట్టాలు ఉన్నారు కదా, కరీంనగర్ను అద్దలక్క మెరిపిస్తున్నా, 1,600 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చిన. ఎందుకంటే ఆడ బెదిరించి తీసుకొచ్చిన. ఈడ తీసుకొద్దామంటే నాకు ఇస్తలేరా? తీసుకొద్దామంటే బెదిరిస్తారు, తీసుకొస్తలేరు. పైసలు తీసుకొస్తే బండి సంజయ్ పేరు వస్తుందట. పేరు కోసం చూస్తారా? నేను అభివృద్ధి చేస్తా అంటే చేయనిస్తలేరు. అరే నరేంద్ర మోడీ సార్నే ఇంతవరకు వేములవాడకు ఎప్పుడు కూడా దేశ ప్రధాని రాలే. నేను మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి రాజన్న ఆశీర్వాదం ఇప్పిస్తే అదే నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు, ఏ బండి సంజయ్ నేను వేములవాడకు వచ్చిన, వేములవాడ దక్షిణ కాశీ అంటారు, ఆ వేములవాడ రాజన్నను దర్శించుకున్న వాటి ఆ వేములవాడను అభివృద్ధి చేయడానికి నేను పైసలు ఇస్తా. కానీ ఒక్క విషయం వేములవాడలో చెప్పు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వాడల్లో పువ్వు గుర్తుకు ఓటేమను, నేను నిధులు ఇస్తా, వేములవాడను అద్దం లెక్క మెరిపిస్తా అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి ధైర్యంగా వస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందన్న మంత్రి నిమ్మల. 18,000 కోట్ల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని ధ్వజం. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. వేములవాడ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.